ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలోకి వచ్చేసి 6 మాసాలు కళ్ళు మూసుకొని తెలిసే లోపల దాటిపోయి, ఇందులో గత 2 మాసాల నుంచి మనకి ఎన్నికల హడావుడి, ఐపీఎల్ లాంటి హడావుడులు, అలాగే జూన్ మాసంలో కూడా మళ్ళీ మనకి వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాలాన్ని చాలా వేగంగా పరిగెడుతుంది. సో ఈ కాలం వేగంగా పరిగెడడంతో పాటుగా మన యువకుల్లో కూడా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఇంకా ఏర్పడితే బాగుంది. అంటే ఆ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, అంటే కొన్ని ప్రదేశాలలో, అంటే దాదాపు నాకు తెలిసి మే మంత్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుంటా, నేను ఈ గంజాయి సేవించి కొంతమందిని దౌర్జన్యాలకి దిగడం, కొన్ని షెడ్లను తగలబెట్టడం అనేది మనం భాగ్యనగరంలో దాని సంఘటనలు చూసాం. అంటే యువత కొంతమంది ఈ చెడు ప్రవర్తనలకు అలవాటు పడి నాశనాన్ని వారి నాశనం చేసుకోవడం, కొన్ని మత ఛాందసవాదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం, మన ధర్మాన్ని కించపరిచి నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. నేను ఏ మతం దూషించట్లేదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మన యువకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే మంచిదని నా భావం. అయితే మనకి ఇటువంటి దుశ్చర్యలు ఏం జరుగుతున్నాయంటే మన యొక్క నాయకుల యొక్క పోకడ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొదటి వారంలోనే జూన్ ఫలితాలలో దాదాపు మనకి మొదటి వారంలోనే, రెండో వారంలో ప్రారంభంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఈ ఎన్నికలు పూర్తయి ప్రధాన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి ఒక సమయం ఇది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎక్కువగా కులహాలంగా ఉంది కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేటువంటి శుభతరుణం, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అటువంటి శుభతరుణంలో మీరందరూ కూడా యువకుల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం. అలాగే మనము నాయకుల యొక్క ఉచ్చులో పడి మనల్ని మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఈ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టడం, రాళ్లు విసిరేసుకోవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఏసీ కుర్చీలలో సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. కానీ మనము ఆ ఎన్నికల సమయంలో చేసే హడావడి, అంటే వాడిచ్చినటువంటి 1,10 లక్షలకు కక్కుర్తిపడి మన జీవితాన్ని తృణప్రాయం చేసుకుంటాం. అటువంటి వాటికి యువకులు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ప్రభావం చూపాలి, యువత రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, వద్దనట్లేదు, కానీ సత్సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం చేయాలి. అలాగే చాలా మంది వచ్చేసి మధ్య ఇద్దరు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాటలు. ఒకటంటే ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే దయచేసి మీరందరూ కూడా పెద్దవారి యొక్క మాటలు శిరసావహించడం మంచిది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని అనుసరించడం మీకు శ్రేయోదాయకం, శుభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా కళాశాల ప్రవేశ, వీసా సంబంధమైనటువంటి హడావుళ్ళు అన్నీ కూడా కనబడుతున్నాయి కనుక మీరందరూ కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు పొంది ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో నుంచి పీజీకి వెళ్ళేవాళ్ళు, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేవాళ్ళు, శ్రద్ధ, ఏకాగ్రత. 10th అయిపోగానే కాల్ రెగ్రేసి నేను గొప్పోడిని అయిపోయినా, నేను దమ్ము కొట్టవచ్చు, నేను మందు కొట్టవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎవరైనా లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇటువంటిది కాదు. నేను దేశానికి ఉపయోగపడబోతున్నాను, నా కుటుంబానికి మంచి పేరు తేబోతున్నాను అనేటువంటి భావనతో మీరు చదువులోకి వెళ్ళండి. ఆ చదువు సుసంపన్నమై మీ ఖ్యాతిని, కుటుంబ వృద్ధిని, సమాజ శ్రేయస్సుని తప్పకుండా పొందుకోండి. ఏదో సోది చెప్పాడు అనుకోకండి. ఇంత కూడా మనకి ప్రపంచంలో మన దేశం ఉన్నత స్థానం ఉండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ యువతులందరూ కూడా సమిష్టిగా చేసేటువంటి కృషి వల్లనే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందాలని, విదేశాల్లో కూడా మన భారతీయ జెండా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కొత్త మాసం వర్షాలన్నీ కూడా తొందరగా పడుతున్నాయి. తప్పకుండా మనకి అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చిరుజల్లుల ఆనందమయ జీవనంతో మీరందరూ కూడా సుఖశాంతులు, ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి 2024 జూన్ మాసంలో ఎలా ఉండబోతోంది? వివేకవంతమైనటువంటి శుభయోగాలు, అంటే వీరి యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పు, ధైర్యము, సాహసానికి మారుపేరు. 1-2 వారాల్లో అదృష్టయోగం, 3వ వారంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది, 4వ వారంలో అద్భుతమైనటువంటి మరొక విశేషమైనటువంటి యోగాన్ని పొందుకోబోతున్నారు. ఇందాక తులారాశి వారికి కూడా 3వ వారంలో నెగిటివ్ ఫలితాలు, అలాగే 4వ వారంలో కూడా సామాన్య ఫలితాలు. కానీ వీరికి 1, 2, 4 వారంలో ఒక ధీటైనటువంటి మంచి శుభయోగాలు. ముఖ్యంగా ఈ మాసం ఈ రాశి వారికి ఆడపిల్లల మాసంగా చెప్పవచ్చు. ఆడపిల్లలకి అదృష్టవంతమైనటువంటి శుభయోగాలు. సైనికులు, పోలీస్ శాఖలో, న్యాయశాఖలో, వైద్య శాఖలో,
నిజంగా మీరు నమ్మరు, క్రీడల్లో కూడా ఈ మాసంలో ఈ రాశి వారు స్త్రీలు రాణినట్టుగా మరెవరు రాణించకపోవచ్చు. అలాగే రాజకీయ నాయకులలో కూడా స్త్రీలకి బహుముఖమైనటువంటి ప్రఖ్యాతి అయినటువంటి పేరు పొందుకునే అవకాశం. క్యాబినెట్లో కూడా కనీసం 35% స్త్రీలకి అవకాశం ఉంటుంది. ఆ 35%లో వీరికి 18% ఈ రాశి వారే కేంద్ర మంత్రులుగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇది నిజం. మరి తర్వాత మాట్లాడుకున్న ఆ విషయం గురించి కూడా మనకి జూన్ 8వ తేదీ 9వ తేదీ మంచి రోజున తప్పకుండా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం జరగవచ్చు. ఎదురుకి చెప్పాను, దాచుకునేది ఏం లేదు. ఖచ్చితంగా మనకి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి చేసే అవకాశం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ విషయంలో నేనేమి ధైర్యంగా చెప్పాను. నేను సంవత్సర ఫలితాలు చెప్పాను, ఎక్కడ ఎవరు గెలుస్తారనే విషయం స్పష్టంగా చెప్పేశాను. నేను దానికి నేనే భయపడి నాకు ఎవరు ఒకళ్ళు శత్రువులు గారు ఒకళ్ళు మిత్రులు లేరు. కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ఆ యొక్క ప్రమాణ స్వీకారంలో ఈ రాశి స్త్రీలకి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించే అవకాశం. రాజకీయ అభివృద్ధి మరి 3వ వారంలో చాలా ప్రమాదం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, లేనిపోని అవాంతరాలు క్రియేట్ చేసుకోవడం, వాస్తు బాలని చెప్పేసి ఇల్లు మొత్తం కూలగొట్టడం, అటు కూలగొట్టు ఇటు కూలగొట్టు. నాలాంటి వాడు చెప్తా, నీకు నైరుత్యంలో ఇది లేదు, వాయువ్యంలో ఇది లేదు, ఆగ్నేయంలో అది ఉంది, ఈశాన్యంలో ఇది ఉంది అది చెప్పగానే పిచ్చి మాటలు నమ్మి మూఢనమ్మకంతో ప్రతి చోట కూలగొట్టుకుంటూ వెళ్ళిపోవడం, అది తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏది పర్ఫెక్ట్, అసలు వాస్తులు ఏం చెప్తున్నారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, గాలి వెలుతురు సమానంగా ఉందా లేదా, నీ యొక్క నామాక్షరం జన్మాక్షరాన్ని బట్టి జన్మరాశిని బట్టి సింహద్వారం కరెక్ట్గా ఉందా లేదా, నైరుతి వైపు ఎక్కువగా మనకి టాయిలెట్స్ లాంటివి లేకుండా, ఆగ్నేయం వైపు బాత్రూమ్ లేకుండా కేవలం ఆగ్నేయం వైపు వంటగది ఉండేట్టుగా, అది అంటే సామాన్యమైనటువంటి ఇక్కడ చూసుకోద్దాం. మనం సూర్యుడు ఉదయించే వైపు మనం భోజనం వండుకోవాలి, అది వాస్తు అంటే. సూర్యుడి యొక్క అస్తమయం వైపు మనము నిద్రకు ఉపక్రమించాలి. నైరుతి గదిలో దక్షిణం తల చేసుకుని పడుకోవాలి, దక్షిణ నైరుతి స్థానంలో. వాయువ్యంలో పిల్లలు పడుకోవాలి, జ్ఞాపక శక్తి మెమరీ పవర్ ఉంటుంది, తొందరగా లేవాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి దంపతులు సుఖంగా జీవనం సాగించాలనిపిస్తుంది. ఆగ్నేయంలో వంట రుచిగా ఉంటుంది, ఈశాన్యంలో భగవంతు అనుగ్రహం ఉంటుంది. ఇది సామాన్యమైనటువంటి వాస్తులేక దీనికైనా దోషమా? జడజ్ఞాన వేదికల వాళ్ళు చేసి మేము ఇక్కడ పెట్టారు, మీరు ఇలా పెట్టారు, ఈ టాయిలెట్ ఇక్కడ ఉండొచ్చు, నేను ఇక్కడ టాయిలెట్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాను అనేటువంటి అజ్ఞాన వేదికల వాళ్ళు చాలామంది ఉంటారు. అది వారి కర్మ, వారు వద్దంటే దాన్ని లంచుకొని తింటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి అజ్ఞాన వేదికలో నేను ఎప్పుడు మాట్లాడు, వాళ్ళకి హింట్ ఇస్తుంటాను, నేను వాళ్ళని కొడుతుంటాను, అప్పుడప్పుడు తక్కువ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు మనకు మాట్లాడేటువంటి స్థాయికి వాళ్ళకి ఎక్కడ ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి మంచి విజయం, ఆనందయోగం, ధైర్యము, స్థైర్యము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, బంధుమిత్రుల సమాగమము, ఆనందకరమైన సంపద, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి మంత్రి పదవి లభించడం, రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. 2వ వారంలో విజయం బ్రహ్మాండంగా ఉందిగా. తప్పకుండా వీరికి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ వ్యక్తులతో అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలత, తప్పకుండా అనుకూలమైనటువంటి ఉన్నత స్థాయి గౌరవాన్ని, ధనాన్ని పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అయితే జ్యోతిష్య పండితులు 3వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో డిబేట్లలో పాలు పంచుకోకండి. ఎందుకంటే మనల్ని ఆ నలుగురు మధ్యలో బంధన చేసి ఉచ్చులో బిగిస్తారు. అడుగుకూడని ప్రశ్నలు వేసి మీరు దేవుడిని చూపించగలుగుతారా, దేవుడు ఏ రూపంలో ఉంటాడు, ఒరే దేవుడి రూపం కదరా సర్వాంతర్యామి అని చెప్తే వాడికి అర్థం కాదు. చూసారా మీరు ఏదో ఒకటి మాడతారు, తెలియని సంస్కృతంలో ఆ శ్లోకం చదువుతారు, ఈ శ్లోకం చదువుతారు అని చెప్పేటువంటి మూర్ఖులు కూడా ఉంటారు. అటువంటి మూర్ఖులకి సమాధానం చెప్పే అవకాశం ఉండదు. కనుక ఈ 3వ వారంలో మీరు డిబేట్లలో పాలు పంచుకోకండి. ఎందుకంటే మనం ఓటమి పాలవక తప్పదు. అంటే కొంతమంది గ్రామ సింహాల మధ్యలో అవమానం పొందుకోవాలి కాబట్టి వద్దు. మిగతా వారాల్లో అద్భుతంగా మనం డిబేట్లో కూర్చోవచ్చు, ధైర్యంగా పాలు పంచుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ధనము, ఆనందం, ఆరోగ్యం, అలాగే వస్తువాహనాల వల్ల శుభయోగాలు పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకో. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మంచి అవకాశాలు అందిపుచ్చుకునే శుభయోగం. ధనధాన్య వృద్ధి, వస్తులాభాన్ని, మంచి ఆలోచనలు, విద్యా పరిపూర్ణత, అనుకున్న చోటికి విద్యలు రాణింపు, విదేశాల్లో మంచి మంచి కళాశాల విద్య, ప్రభుత్వ ఉద్యోగంలో మంచి మార్పులు, అభివృద్ధి పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకల ఉద్యోగాన్ని పొందుకోవడం, బదిలీలు పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అనుభవ బదిలీలు. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా విద్యా అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి కూడా పొంది. అలాగే వైద్యులకి, వైద్య బృంద న్యాయవాదులకి సొంతంగా వ్యవస్థ ఏర్పాటు చేయడం, అంటే న్యాయవాదులంతా కలిసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయాన్ని నిర్మించేటువంటి అవకాశం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, పూచికత్తుకు సంతకాలు చేసి ఉంటారు కదా, దాని నుంచి బయటపడడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని పొందుకోవడం, గౌరవాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత,
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి సత్సంతాన ప్రాప్తి, పోగొట్టుకున్న డాక్యుమెంట్స్ కూడా తప్పకుండా ఈ మాసంలో మీకు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా వస్తువులు కానీ, వాహనం కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం బలంగా కనపడుతోంది. మంచి విశ్వాసవంతమైన శుభస్థితి, కుటుంబ సభ్యులతో మంచి ఆత్మస్థైర్యంతో ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు పొందుకునే అవకాశాలు. విలువైనటువంటి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, అంటే వివాహ సంబంధ చర్చలు కానీ, వివాహ సంబంధమైనటువంటి ఖర్చులు కానీ ఉండే అవకాశం. అలాగే మీకు బ్యాంకులో ఉన్నటువంటి సువర్ణాభరణాలు విడిపించుకునేటువంటి శుభతరుణం, ఆనంద యోగం. అలాగే కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేయసి పిల్లల సఖ్యత బాగుంటుంది. పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టిపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అలాగే గౌరవాన్ని మరియు వాడి నుంచి సత్కారాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకి లాభాలు పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారికి చాలా మంచి శుభ. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయంగా చెప్పబడుతోంది. అలాగే అనుకున్నటువంటి కార్యక్రమంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందుకునే అవకాశం. శస్త్రచికిత్సలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు 2వ వారం కానీ 4వ వారం కానీ ఏర్పాటు చేసుకుంటే శస్త్రచికిత్సల్లో విజయం సాధించే అవకాశాలు. అయితే అప్పులు ఇవ్వాలనుకుంటే ఈ మాసంలో 3వ వారం కాకుండా, అంటే ఎవరైనా ఆత్మీయులు అండి తప్పకుండా వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను, ధనం అప్పుగా ఇవ్వాలి నేను అనుకున్నప్పుడు 1, 4 వారాల్లో మంగళవారం రోజున కానీ గురువారం రోజున మాత్రమే ఇవ్వండి. మిగతా వారాల్లో మీరు అటువంటి వారికి డబ్బులు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు. తీసుకున్న వాళ్ళకు కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి 1, 4 వారాల్లో మీరు తప్పకుండా నేను చెప్పినటువంటి మంగళ గురువారాల్లో కనుక ధనం ఇస్తే తిరిగి వస్తుంది. తీసుకున్న వ్యక్తులు కూడా సకల సౌకర్యాలు, సంతోషాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం కూడా మీరు 1, 4 వారాల్లో కనుక కృత్రిమ సంతాన ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు పండంటి శిశువుని పొందుకునే అవకాశం బలంగా కనపడుతోంది. ఇదమైన రాశి వారికి చాలా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార, ధనధాన్య వృద్ధి, సత్సంగత్వాన్ని, ఆనందమైనటువంటి తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణాలు, మంచి విద్యా వ్యాపారాలు అన్నీ కూడా పొందుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.